మా ఈరోజు చేపలు పట్టడానికి జువ్వలదిన్న పోర్టుకైతే వచ్చాం. నేనైతే ఇక్కడికి రావడం ఇది 3వ సారి. 2 సార్లు వచ్చాంలే కానీ మనకప్పుడు అంత పెద్దగా ఏం పర్లేదు. కానీ ఈసారి మాత్రం మనతోటి అబ్బు అన్నున్నాడు. ఇంకా అన్నుండగా దిగులెందుకు దండగా అనుకుంటూ చేపలు పట్టడం అయితే స్టార్ట్ చేసాం. ఇంకా చూద్దాం మనకేమన్నా పడతాయో లేదో. చూపి నీ చేప ఏది? అదేంద్రా ఇది పట్టు. ముర్రా ముర్రా ఏంద్రా ఇంత పెద్ద చేప? గట్టిగా చెప్పు. ముర్రి కొరకరా. బాగుందయ్యా, మంచి సైజు. అదేది? ఇది పారా జీటీ బ్యారల్. జీటీ బుర్రపాడు. బాక్స్ మళ్ళీ ఫ్రెష్గా కొత్త గాలం అయితే కట్టుకున్నాం. ఇప్పుడైతే వెరైటీగా జిగ్గి చూద్దాం. ఓకే, మన అబ్బు అన్న అయితే మళ్ళీ రంగంలోకి దిగాడు. సెకండ్ టైం చెప్పమ్మా చిరుగాలి. మా దీంట్లో హలో మామ లేదు, నమస్తే లేదు, కానీ సరే నువ్వు కొట్టు కొడుతున్నాయి. వచ్చేయిరా పిల్లనాయాల. చేప ఎట్లా పట్టాలో చూసి నేర్చుకో. సిగ్గు లేదు కదా మీకు? సిగ్గు లేదు కదా? అదిగో వస్తున్నాయి వెనకాల వస్తున్నాయి. రాని అంట. ఏడొస్తున్నాయి రాట్లా. మీకు పడవు కదా? పడింది కదా. చేప పడింది కదా. పార కదా, మింగేసింది గాలం. సరే మనోడేదో చెప్పండి. ఇది కదా రాని కదా. బాగుంది చాలు చేయి మా. పడింది కదా. పెద్దదా? పెద్దదే పడింది. రాడ్ తిరిగిద్దాం. పారే కదా. అదేంది వెనక్కి తిరిగి వస్తుంది? పడిందా? పడలేదు కదా. ఆయుధం అయితే మారుస్తున్నాను. ఏం బొమ్మ
పడాల్సిందే కదా. ఇది కొంచెం పెద్దగా ఉంది. వెళ్ళేవి అది కొట్టమ్మా. బోర్ కొట్టింది ఇంకా స్నాపర్లో పడదా ఇంకా జీటీలు పని అయిపోయింది. ఇప్పుడు స్నాపర్ పండుగప్పుడు నైట్ నైట్ ఎట్లాగని మళ్ళీ వీడియో తీసుకోవడానికి కూడా కుదరదు మనకి. అవును ఎలాగ ఇప్పుడు అయిపోయింది కదా. ఈ మార్నింగ్ అయితే 2 కేజీలు అవుతాం ఒకటి. మార్నింగ్ టైమా? ఇక లేక జా. పడింది 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 పడింది. రావాల్సిందే బయటికి. అవి చెప్పని అయితే బాగుంటుంది. వాటర్ అని చెప్పని లేవా మరి ఇది పట్టేసుకున్నావు చెప్తా. ఐడియా ఉందా నీకు? తిరికాకుదా వాళ్ళ పార్ల కూరేనా ఈటీలు ఖరీదైన వాళ్ళ జీటీలే కదా ఈరోజు. మీరు ఎప్పుడైనా మామూలుగా ఊరితే ఎప్పుడు పట్టలేదా? పట్ల 2 పట్టాయి. ఒక్క రోజులో ఒకరోజు లెగ్సింది. పడింది పడింది పడింది. కొట్టుమిట్టాడు ఇంకెళ్ళేది లేదు. ఇంకాడికి వెళ్ళలేదు. పెప్పర్ కూడా లేని దగ్గర మనోడు ఆయన పోయి వాటర్ అయితే తెమ్మన్నాను. నువ్వు ఒకసారి ఇది పట్టుకుంటే తీయేస్తాను. వద్దులే ఇది పట్టుకుంటే పార పట్టుకుంటావుగా. పట్టుకుంటావుగా చేపని. పెద్ద హుక్కు పట్టుకుంది అది. చూడు ఇది ఎంత పెద్ద హుక్ అది. పెద్ద జీటీల కోసం వాడే హుక్ అది. పార పట్టు. ఇంత పెద్ద హుక్కే నోట్లో వేసుకుందంటే అది నెంబర్ 1 అసలు. ఇది దగ్గర దగ్గర 10 కేజీలు 8 కేజీలు అలాంటి జీటీలు పట్టుకుంటాయి. అంత వెయిట్ ఆగిద్దా? అది చిక్కు హుక్స్ అన్నమాట. దానికోసం సపరేట్గా చేసి తగిలింది తగిలింది. ఏంటిది? ఇదైతే కొంచెం పెద్దదిలా. ఇదైతే కొంచెం పెద్దది. ఎలా పట్టుకోవాలి? మనోళ్ళు అయితే రాలేదు, ఇంకా నేనే ఉన్నా. నువ్వు ఎట్టాగా అట్టా నువ్వు పట్టుకోగలవా? అట్లా పెట్టి ఉండడమే కదా. ఓకే
బిగిన్ గట్టి పట్టుకున్నావా? ముందు తీసానా? జారుతుంది. ఇందులో వేలు పెట్టాలి. ఓకే. మళ్ళా తగులుకుంది. అయ్యా రావట్లేదు. పెద్దది పెద్దగా ఇక్కడైతే ఒక లడ్డు తీసేలోపే ఇంకో లడ్డు తీసి చేతిలో పెడుతుంటే ఎట్టాగా తొందర రావాలి. నువ్వన్నా పట్టుకోవచ్చు. దీని మీద కంటే అది కొంచెం పెద్దగా ఉంది. గ్యాప్ ఇవ్వట్లే, ఇక్కడ గ్యాప్ లేదు. మనతో ఫిషింగ్ అంతే ఉంటుంది. ఇది కాదు, మన చీకటి పడ్డాక మళ్ళీ కొడాలి ఫిషింగ్ ఉంటుంది. కొడాలి ఫిషింగ్ మనకి వలేసారు కదా, కొంచెం చేపలు పడి స్పాట్ అయ్యేది మనకి. అది కానీ లేకపోతే చేత పట్టి ఆయన చేతిలో ఒకటి ఉంది. ఇంకా టైం లేదు, మారింది. తమ్ముడు మనోడైతే ఆడ ఉన్నాడా? ఇదిగో ఇంకోటి ఇదైతే అబ్బో, ఇది కూడా కొంచెం పెద్దగానే ఆడుతుంది. జల్లి ఫిర్ కావాలంటే ఫిర్ దిగేజా. ఇదైతే పెద్దది. బతకండి అని వదిలేసాము. ఒక మాట follow. కోటి తగిలిందన్నా. జిడ్డుగా పడుతుంది. లేడు స్లో.
పెట్టు. కొంచెం పగులుకుంది. డైలీ రొటీన్ మాకు ఇలా పోగొట్టడం. మళ్ళా ఇంకోటి పోయింది. ఓహో పెరిగింది. తగిలింది రావాల్సిందే పోయి. మా ఇట్ట పడుతుంటే దీనికి ఆడ పడిందో కూడా అర్థం కాదు. మా ఇంకా మెల్లగా చీకటి అయితే పడుతుంది. మనమైతే వచ్చింది అసలు ఈ పారాల కోసం కాదు, పెద్ద పెద్ద రెడ్ స్నాపర్లు పండుగప్పల కోసం అయితే వచ్చాం. ఇంకా రాత్రి అయ్యే కొంది వాటర్ అయితే పెరుగుతాయి, అప్పుడే పెద్ద చేపలు బయటికి వస్తాయి. ఇంకా చూద్దాం మనకి పెద్ద చేపలు ఎన్ని పడతాయో. ఇంకా దానికంటే ముందు మనకు పడ్డ చేపలన్నీ పాడైపోతున్నాయి, అందుకనే ఇంకా వీటిని సేల్ చేద్దామని మార్కెట్ కి అయితే తీసుకెళ్లడానికి కవర్లో అయితే వేస్తున్నాం. మావా ఇంకా వీటన్నిటిని చూస్తుంటే 4 నుంచి 5 కేజీలు దాకా ఉంటాయనిపిస్తుంది. వీటినైతే కాటా వేసేది నేనైతే వీడియో తీయలేదు. ఇంకా ఇవన్నీ కలిపి 4 కేజీల 667 గ్రాములు అయితే ఉన్నాయి. ఇంకా మనకైతే కేజీకి 130 రూపాయలు చొప్పున 4 కేజీల గ్రాములకి మొత్తం రౌండ్ ఫిగర్ మీద 600 అయితే ఇచ్చాడు మావా. ఇంకా మనకైతే నైట్ వచ్చేసి ఒక రెడ్ స్నాపర్ అయితే పడింది. ఇదైతే దగ్గర దగ్గర 1 కేజీ వరకు అయితే ఉంటది. యూట్యూబర్లు मुंबई ला पाहते जाता నక్కో ऑलरेडी बघितलंय मी. మా ఇంకా దాని తర్వాత అసలు మనం ఇక్కడికి వచ్చింది మెయిన్ దీనికోసమే. ఇంకా దీని పేరు వచ్చేసి మీ అందరికీ తెలిసిందే. దీని బరువు వచ్చేసి 1.5 కేజీ ఉంటది.